పేరు దామా అంకయ్య, అగ్రిగోల్డ్ బాధితుల నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షుడిని. 2015కు పూర్వం అగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ ఏర్పడి జనాన్ని మోసం చేసిన తర్వాత అగ్రిగోల్డ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సిపిఐ నాయకత్వాన అనేక పోరాటాల ఫలితంగా నేడు ఈ విధంగా కోర్టు రావడం జరిగింది. ప్రధానంగా ఈ పోరాటంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీను, అలాగే నాయకత్వం వహించే సిపిఐ రాష్ట్ర నాయకత్వానికి, అలాగే ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 4 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు 40 వేల మంది దాకా బాధితులు ఉన్నారు. అలాగే 16,000 ఎకరాల భూములు ఉన్నాయి, కోట్ల విలువ చేసేవి. దీన్ని ఏ విధమైనా సరే కోర్టులో పెట్టుకొని పెండింగ్ పెట్టి ఇబ్బంది పెట్టి బాధితులకు రాకుండా చేయాలని చెప్పని ఒక వైపు జరిగింది. అదే సందర్భంలో ప్రతి క్షణము వాళ్ళ ఎత్తుగడలకు ప్రతిగా అగ్రిగోల్డ్ బాధితులను ముందుంచి సిపిఐ నాయకత్వం తోడ్పాటుతో ఈ పోరాటం చేయడం జరిగింది. ఫలితంగా చంద్రబాబు నాయుడు కాలంలో 200 కోట్లు, జగన్మోహన్ రెడ్డి కాలంలో 600 కోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత వస్తాయా రావా అనుకున్న పరిస్థితుల్లో మళ్ళా పోరాటాల ఫలితంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా వాళ్ళు కట్టిన డబ్బులు వచ్చేదానికి న్యాయం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా మేమైతే అభిప్రాయపడుతున్నాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ వాళ్ళు తిన్న ఏ ఒక్క పైసా వసూలు చేసిన దాఖలాలు నేటి వరకు లేవు. సిపిఐ పోరాట ఫలితంగా కార్పొరేట్లు కూడా తల ఉంచొచ్చని ప్రజా పోరాటాల ద్వారా నిరూపించడమైంది. ఈ నిరూపణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.